అంటే బేసిక్ గా హైదరాబాద్ అంటేనే అంతే చాలా మంది ఇష్టపడతా ఉంటారు. బట్ అవును. మనం ఒక్కసారి కొన్ని కొన్ని ఏరియాస్ లోకి వెళ్తే ఫుల్ డ్రైన్ అంటే చెత్త అవును. ఎక్కడ పడితే అక్కడే ఉంటది. అసలు దాన్ని క్లీన్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా లేరు. సో వాటిని ఎట్లా అది చెత్త నివారణ కార్యక్రమాలు ఏ విధంగా చేపడితే బాగుంటది అసలు ఎట్లా? శానిటేషన్ పరంగా అయితే మనము యాక్చువల్లీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన కేటీఆర్ గారు చాలా కాన్సన్ట్రేట్ చేసేవారు శానిటేషన్ గురించి. హ్మ్. ఎప్పుడు కూడా అంటే ఫ్రైడే డ్రై డే అని పెట్టి మళ్ళీ ఇట్లాంటి అన్ని క్లీనింగ్ దాని గురించి కూడా ఎప్పుడు కూడా ప్రోగ్రామ్స్ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అట్లాంటి ప్రోగ్రామ్స్ ఏవి కూడా అవ్వట్లేదు. అంటే వాళ్ళు చేయట్లేదు. అయినా కానీ నా డివిజన్ వరకు వచ్చేసరికి శానిటేషన్ పరంగా వేరే డివిజన్స్ కంపేర్ చేస్తే బెటర్ గానే ఉంది. కానీ ఇంకా కూడా పబ్లిక్ లో అది రాంది, పబ్లిక్ లో అవేర్నెస్ రాంది. మనం ఎంత క్లీన్లీ ఇప్పుడు ఒక దగ్గర చెత్త ఊరికే వచ్చి డమ్ చేసేస్తుంటారు. అది మనం ఎన్నిసార్లు క్లీన్ చేయించినా ఎవరైతే వేస్తారో వాళ్ళకి అలవాటు అయిపోయి ఆఫీస్లకు వెళ్ళేటప్పుడు అట్లా అవును. పడేయడం, అది ఎప్పుడైతే మాన్తారో మన హైదరాబాద్ సిటీ అంతా కూడా నీట్ అండ్ క్లీన్ ఉంటుంది. పబ్లిక్ లో అవేర్నెస్ రాంది మనం ఎంత చేసినా గానీ అది అసలు అవ్వట్లేదు. అంటే మనం 100% చేయలేకపోతున్నాం శానిటేషన్ పరంగా. ఓకే. ఇంకా మురుగునీరు కూడా అనేది ఇప్పుడు చూడండి, స్టాగ్నేషన్ అనేది ఏంటి, ఇప్పుడు అక్కడ వాటర్ నిలుస్తుంది అనుకోండి, దానిపైన దోమలు, మళ్ళీ దోమల అవును. గురించి మనకు దోమలు కూడా మళ్ళీ డెంగ్యూ వస్తుంది. స్టాగ్నేషన్ ఫ్రెష్ వాటర్ పైన ఎప్పుడు ఈ దోమలు వస్తాయి అన్నమాట, డెంగ్యూ దోమలు. దాని వల్ల మళ్ళీ డెంగ్యూ వాళ్ళకి, అంటే పబ్లిక్ కి తెలుసు దాని వల్ల మనం ఇబ్బంది వల్ల, కానీ వాళ్ళు చేయడానికి ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అది అర్థం కావట్లేదు.